రిటైర్మెంట్ ముందు సరే సరే డాడీ వచ్చారు, మళ్ళీ చేస్తాను. బై బై బై. ఏంటి వచ్చారా? కూరగాయలు తెచ్చారా? నేను పెడతాను లేకండి. ఏంటి ఏంటి షర్ట్ ఇలా మరకలు? ఏంటంటే ఇలాగ చేసుకున్నారు? నాన్న బయట ఎప్పుడు తిన్నాడు ఏట, నువ్వు రెడీ చేయమని నేను పట్టున వెళ్తాను. అలాగే నన్ను అందరికి వాటర్ పట్టి లేవు. సరే అయ్యమ్మా నాన్న నీళ్ళు తాగు. అలాగే నాన్న. నాన్న బయటికి వెళ్తున్నాను, ఏమైనా తీసుకుని రావాలా? వద్దులేరా, సైకిల్ వెళ్తాను. మరి పాడులతో బయటికి వెళ్తాను నాన్న. అందుకే హౌదా? ఇళ్ళ జాగ్రత్త. ఏంటి వెళ్దామా? వెళ్తా. మామయ్య గారు ఇచ్చారు. ఇంత మంచి మామయ్య గారు అండి. నేను మామయ్య దొరకడం ఏం చేస్తున్నారు? టీవీ చూసుకుని కూర్చున్నారు అనమాట. ఉండండి ఇప్పుడు చేస్తాను. మామయ్య గారు ఏం చేస్తున్నారు? టీవీ చూస్తున్నానమ్మా. ఒక్క నిమిషం ఆగండి. ఇలా టీ తాగుతూ ఉండండి. సరే చదువు. మేము ఇలా బయటికి వెళ్ళి వస్తాం. ఓకేనమ్మా, జాగ్రత్త. బాయ్ మామయ్య. ఏంటి ఎంతసేపు? టైం అవుతుందా? మామయ్య గారికి టీ ఇచ్చేసి వచ్చాను. మామయ్య గారు చాలా మంచివారు. నన్ను ఎంత బాగా చూసుకుంటారంటే సొంత కూతురులా చూసుకుంటారు. అదండి వెళ్దాం. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మామయ్య గారు బాబు బాగున్నావా? బాగుందండి, మీరు బాగున్నారా? ఇప్పుడే వస్తున్నావా? ఇప్పుడే వస్తున్నా. ఆపేది ఇంటి దగ్గర ఉంది. ఇక్కడ వచ్చావా? ఒక్కడిని వచ్చాను. అదే చిన్న పని మీద వచ్చాను. కొంచెం నాకు ఒక అర్జెంటుగా ఒక 10,000 కావాలి మామయ్య గారు. అవునా? సరే. ఇదిగో నాన్న. మామయ్య గారు ఇదిగోండి, తీసుకోండి. ఆశీర్వదించండి మామయ్య గారు. జాగ్రత్త నాన్న. పాపకి జాగ్రత్త. సరే అండి, బాగానే ఉంది. మనవలకి సరే మామయ్య గారు. ఓకే. సరే మామయ్య గారు, బాగుండేది. మళ్ళీ వస్తాను మామయ్య గారు. కొంచెం అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్ళాలి. మళ్ళీ వస్తాను. ఓకే. సరే మామయ్య గారు, ఆరోగ్యం జాగ్రత్త. రిటైర్మెంట్ తర్వాత మీ నాన్న ఆటలు ఆడుకోవటం వెళ్ళరా? నేనే తాగు ఉండిపోయిందమ్మా. జానకి, జానకి. తెచ్చారా? ఇక్కడ పెట్టు. జానకి సట్టు ఉతిక. జానకి ఎదుకోలే. జీవితం ఇలా ఉంటుందా? జానకి ఆకలేస్తుంది. జానకి ఈ ముసలికి బాగా అందమ్మా ఇద్దుంలే, గాబర ఎందుకు? తగ్గిన తర్వాత ఇద్దుంలే. అమ్మా, అమ్మా హారిక, కొంత టీ తీసుకురా అమ్మా. ముసలికి ఏం పర్లేదు, చాదస్తం ఎక్కువైపోయింది. ఎప్పుడు చూడు టీ తాగడము, పేపర్ చదువుకోవడం గంటలు గంటలు. అలా మనుషులు చంపేస్తున్నారు. ఇదిగా తాగాడు. ఈ ముసలితో ఇంకెన్నాళ్ళు నాకు ఇలా వృద్ధాశ్రమంలో పడేయచ్చు కదా. ఏమండి ఇది విన్నారా? మామయ్య గారికి డబ్బులు పడ్డాయట రిటైర్మెంట్ వి. వెళ్ళి అడగండి. అడగల ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అడుగుతారు? వెళ్ళండి. అమ్మా, ముసలాడు డబ్బులు వచ్చింది అకౌంట్ కి, నువ్వు తెలియదా? నీకు తెలియదే?
అయ్యో గొప్ప ముసలోడు అమ్మా, ఎవరు అందవతిలో ఉన్నాడు ఇల్లమ్మా. అమ్మో ఎవరికో తాగెట్టేస్తాడు అమ్మా. అమ్మో మామయ్య గారు నాన్నగారు హే, అదంతా కాదు మావయ్య గారు. మీ రిటైర్మెంట్ డబ్బులు పడ్డాయట, మాకు ఇవ్వండి. మేము బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నాం. ఇస్తారా ఎవరా? ఏంటంటే డబ్బులు పట్టడం ఇంతవరకు చెప్పలేదు. ఎంతవరకు నేను సేవ చేశానండి నేను. సరే మన తీర్థయాత్ర కదా పదండి. మాయా, ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు తెలీదు. నాకు అవసరం కూడా లేదు. నేను బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నాను. నాకు డబ్బులు అవసరం. మీరు ఇస్తారా ఎవరా? ఇంతవరకు అయ్యించాను మావయ్య గారు. నేను ఇంక సహించలేనండి. ఎవరు వాట వాళ్ళకి ఇచ్చేయండి చాలు. లేవండి, మీరు ఇంకా అలా చూస్తారేంటి అడగకుండా. నాన్నగారు అదేదో ఇచ్చేయండి, మనశ్శాంతిగా ఉంటది. ఎందుకు అయ్యగారు ఈ బాధలు? ఎవరిని వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా. ఏటి ఈ బాధలు? నా తదనంతరం యావత్ ఆస్తిపాస్తులను ఒక్కసారి ఇప్పుడైతే నేను ఏ ఒక్కరికి ఒక్క రూపాయి ఇవ్వదలుచుకోలేదురా. తదనంతరం ఎద్దులే కదా చూస్తారేంటండి? అడుగులు చేయరు. ఎప్పుడు నేనే అడగలా? అడిగాను కదా. అది కాదు బావా. ఇప్పుడు తదనంతరం అంటున్నాడు. రేపు పొద్దున నీ లైఫ్ నువ్వు చూసుకోవా? నాకు కూడా రావాలి కదా. బిజినెస్ చేసుకోమా, బాగుపడమా. ఇంకా ఈ రోజు ఏదో ఒకటి తేలిపోలా అంతే. అవునయ్యా, మీ నాన్న జిట్టు తీయడానికి ఒప్పుకోడు. నీవేదో చేసి మీ నాన్న డబ్బు మళ్ళీ తెచ్చేసి మీ బావకి పట్టించి సెటిల్మెంట్ చేయరా? అందరూ నా మీద పడే ఏడుస్తారు. వీళ్ళు అడుగుతాను ఆగండి. మరి ఏదైనా కొడుకు వారసత్వం కదా అడుగుదాం. అదేనా నువ్వే అడగాలి. నాన్న కాదాంతరం లేదు, తగ్గిన లేదు. మా వాట మాకు ఇస్తావా లేదా? నా తదనంతరం యావత్ ఆస్తి ఇదే కదా నాన్న. అదంతా కాదు, ఇస్తావే బా. లేదు నాన్న, అంతేనా? నా తదనంతరమే నీకు ఇస్తాను. విన్నావు కదా, ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. పద వెళ్దాం. బావా, ఏంటి చాలా రోజులు అయింది, ఎక్కడికి వెళ్తున్నావు? సంచితో పట్టుకుని వెళ్తున్నావు ఎక్కడికి? చాలా రోజులు అయింది కలిసి మాట్లాడుతుండే. ఏదో చెప్పను, ఎలా చెప్పడం? ఏమైంది బాబు? బావా కూర్చొని మాట్లాడుతాం. ఏంటి జరిగింది? ఇక్కడ కూర్చుందా మాట్లాడు. మనిషి జీవితంలో చివరాంకం ఎంతేనా? ఏమీ లేదు బావా. శత్రువులు ఎక్కడో లేరు బావా. మన ఇంట్లోనే కొడుకు, కోడలు, కూతురు, పెళ్ళవ రూపంలో నాన్న చుట్టే ఉన్నారు బావా. ఎక్కడో ప్రతిపక్షం లేదు బావా. ఏం పర్వాలేదు, నేను ఇచ్చాను కదా, ఇవన్నీ సెపరేట్ అయిపోతాం. సార్ నమస్తే సార్, బాగున్నారా? బాబు బాగున్నారయ్యా. నా కొడుకు బంగారం అయ్యా, బాగా ఉన్నాను. కడుపులో ఇంత దాచుకొని, ఇంత బాధపట్టుకొని, ఇంత బాగా చెప్పుకుంటున్నాం. చెప్పను బాబు, కుటుంబం బయట పెడితే పొట్ట చెప్పితే కాలు మీద పడుతుంది కదా బావా. వాళ్ళైనా చాలా ఉంది బావా. సరే కదా, అన్నం కోసం ఎవరిని అడగాలి, ఏ రీతిలో తిరగాలి బావా. నేను ఆ ఇంటిలో ఉండలేను, నేను బ్రతకలేదు బావా. దయచేసి నాకు వృద్ధాశ్రమానికి దిగబెట్టు బావా. నాకు వృద్ధాశ్రమానికి దిగబెట్టు బావా.
నా యావదాస్తిపాస్తులు నా తదనంతరము నా భార్య బిడ్డలకే కదా బావ. కానీ నేను బ్రతికున్నప్పుడే ఆస్తులు వాటాలు ఇయ్యాలట, ఎవరి వాటాలకి ఇచ్చేయాలట బావ. అటువంటి పాడుబడిన ఇంట్లో నేను బ్రతకలేను బావ. నాకు ప్రాణ భయం ఉంది. నేను ఆ వృద్ధాశ్రమంలో మనశ్శాంతిగా బ్రతుకుతాను బావ. నాకు లోపలికి పంపించు బావ. పటిష్టమైన కుటుంబ వ్యవస్థ ఉంటే మానవ విలువలు, సౌభాగ్యము, సంతృప్తిగా ఉంటుంది. నేడు అనేక కుటుంబాలు ఆర్థిక విలువలకు లోబడి బంధాలు, బంధుత్వాలు, రక్త సంబంధాలు కోల్పోతున్నారు. కోట్ల ఆస్తి కూడబట్టిన కుటుంబ యజమాని చివరకు వృద్ధాశ్రమంలో చేరవలసిన స్థితి నేడు ఉన్నది. ఆస్తులకు వారసులు బిడ్డలైనప్పుడు తల్లిదండ్రులను చివరిదాకా పెంచే బాధ్యతను తీసుకోవాలి, లేదా వారి ఆస్తులు ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి, చట్టాలు రావాలి, ప్రభుత్వం కల్పించుకోవాలి. వృద్ధాశ్రమంలో ఉన్న వారికి రక్షణ కూడా కల్పించాలి. ఇది నేటి కలియుగ కుటుంబ వ్యవస్థ.